పిసిసి చీఫ్ శైలజానాథ్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన ప్రత్యేక హోదా, కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం ఫోర్ట్ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. బీజేపీ చేతిలో చంద్రబాబు, జగన్, పవన్ ముగ్గురు పావులుగా ఉన్నారని ఆరోపించారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అంశానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. అమరావతి రాజధానిగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కు యథావిధిగా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు శైలజానాథ్. సీసాతో మొదలుకొని పంచాయతీలు, పిటిషన్లు, పంచాయతీలు, పోలీసు వాళ్ళతో బెదిరింపులు ఈ రాష్ట్రంలో ప్రజల జీవితాల్లో ఏ మార్పు లేదు, నష్టం తప్ప. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టి ఎన్ఆర్జీఎస్ పథకమే లేకుంటే ఈ వేళకి దేశం, రాష్ట్రం కునారిల్లిపోయి ఉండేది. దళితుల పైన, మైనారిటీల పైన, అన్ని కులాల్లో ఉన్న పేదల పైన భూములు లాక్కోవడం, బెదిరించడం, 50 మందికి ఒక కాపలాదారిని పెట్టుకుని పరిపాలించే పిరికి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఎవడబ్బ సొత్తు అనేది. ప్రజల డబ్బుల్ని, ప్రజలు ట్యాక్సులు కడితే వచ్చే డబ్బుల్ని ఖర్చు పెట్టడం, లేకుంటే ప్రజలు సంపాదించుకున్న ప్రభుత్వ ఆస్తుల్ని అమ్ముకోవడం, ఇది పరిపాలనగా వాళ్ళు భ్రమింపజేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రానికి రాజధాని లేదు. బీజేపీ అడిగే దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడు ఇక్కడ లేడు. ఒకవైపున బలహీన వర్గాల పైన, మహిళల పైన దాడులు పెరిగిపోతాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీదే గొడవ జరుగుతూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో చివరికి ఇసుక, ఖాళీ సీసాతో మొదలుకొని పంచాయతీలు, పిటిషన్లు, పంచాయతీలు, పోలీసు వాళ్ళతో బెదిరింపులు ఈ రాష్ట్రంలో ప్రజల జీవితాల్లో ఏ మార్పు లేదు, నష్టం తప్ప. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టి ఎన్ఆర్జీఎస్ పథకమే లేదు. విశ్వంలో పుడమికి ప్రత్యామ్నాయం లేదని ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ఈ పుడమి తల్లిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏపీ